పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్డులో కొందరు యువకులు బైకులపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. జిల్లాలో పలుచోట్ల అర్ధరాత్రి సమయంలో యువకులు ప్రమాదకర రీతిలో బైక్ రేసులు, స్టంట్లు చేయడంతో ప్రజలు, వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. విన్యాసాలు చేసిన యువకులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు నరసరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాం. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షన్, పులపాడు జంక్షన్, అలాగే చిలకలూరుపేట కొత్త బైపాస్ లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూస్ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటు లాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తా ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలా మంది, అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.